ఒకప్పట్లో మాకు అన్నం తినేదానికి కూడా ఒక పూట తింటే అదే మాకు చాలా కష్టంగా ఉండేది. ఇంటి రెంట్ కూడా కట్టుకోలేనటువంటి స్థితి. అలాంటి స్థితి నుంచి దేవుడు ఈ రోజు మేము 10 మందికి భోజనం పెట్టగలిగినటువంటి స్థితిలో ఆశీర్వదించి బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు చక్కల సుధాకర్, మాది నెల్లూరు జిల్లా. 2004 సంవత్సరంలో కొన్ని పరిస్థితులు కారణాల వల్ల విశాఖపట్నం వెళ్ళిపోవడం, అక్కడ హోటల్లో బార్ షాప్ లో పనిచేసుకుంటూ జీవన విధానం సాగిస్తున్నటువంటి నన్ను దేవుడు నా చేయి పట్టుకొని ఎంతో ఉన్నతమైన స్థితిలో నన్ను దేవుడు ఆశీర్వదించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. 2004 నుంచి 2005 వరకు నేను ఒక హోటల్లో పనిచేస్తూ, బార్ షాప్ లో ఒక సర్వర్ గా పనిచేస్తూ, అక్కడి నుంచి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో ఒక సెక్యూరిటీ గార్డుగా నాకు ఒక చిన్న జీతం 750 రూపాయల జీతంతో 2005లో దేవుడు నన్ను అక్కడ దీవించాడు. అక్కడ నుంచి నన్ను అంచెలంచెలుగా దేవుడు ఒక్కొక్క మెట్టు ఎదిగిస్తూ 2009లో అక్టోబర్ 14న మా వివాహం దేవుడు ఘనంగా విశాఖపట్నం ప్రేమ సమాజం డాబా గార్డెన్స్ లో దేవునికి మహిమకరంగా దేవుడు అక్కడ జరిగించినందుకు స్తోత్రములు. అక్కడే షిప్పింగ్ కంపెనీలో నేను ఉద్యోగం చేస్తూ ప్రతి సంవత్సరం, ప్రతి నిమిషం, ప్రతి గడియ దేవుడు నన్ను, నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 2012లో ఒక కుమార్తెను నాకు దేవుడు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తర్వాత 2013లో నాకు ఉద్యోగం లేక వేరే వాళ్ళ ద్వారా నేను మోసపోయి చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టడం, అక్కడి నుంచి ఎన్నో సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలతో ఉన్నప్పుడు మేము వేకువజామున లేచి 3 గంటలకి ప్రార్థన చేసుకోవడం వలన 2018 మే నెలలో కియా మోటార్స్ లో నేను అప్లై చేయలేదు. కానీ దేవుడు నన్ను మహిమకరంగా కియా మోటార్స్ లో నాకు ఉద్యోగం ఇప్పించి మేము విశాఖపట్నం నుంచి మళ్ళా ఈ అనంతపురం పట్టణానికి రావడం, కియా మోటార్స్ లో ఒక మంచి ఉన్నతమైన స్థితిలో నన్ను దేవుడు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నేనైతే అప్లై చేయలేదు, నా దగ్గర పనిచేసే అబ్బాయి అప్లై చేయడం, నాకు ఎక్కువ సీనియారిటీ ఉందని నన్ను అక్కడ ఉద్యోగం కొరకు తీసుకోవడం. ఈ రోజు నేను కియా మోటార్స్ లో కస్టమర్స్ అండ్ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ లో ఒక మంచి పొజిషన్ లో నన్ను దేవుడు ఉంచాడు. అలాగే 2019లో నెల్లూరులోనే మా బంధువులు, మా స్నేహితులు, రక్త సంబంధికులు అందరూ మమ్మల్ని వెలివేశారు, నా కుటుంబాన్ని వెలివేశారు. దేవుడు 2019లో దీవెనకరముగా, ఎంతో గొప్పగా ఆశీర్వాదకరంగా సొంత గృహముని ఇవ్వడం దేవునికి మహిమ. అక్కడి నుంచి దేవుడు నన్ను నా కుటుంబాన్ని బలపరుస్తూ ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. ఇంకొకటి 2016లో నాకు దేవుడు మరొక కుమారుని ఇచ్చాడు. ఆ అబ్బాయి పేరు శామ్యూల్. మేము దేవునికి ఆ అబ్బాయిని సమర్పించుకున్నాము. ఎందుకంటే ఆ అబ్బాయి ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలని, అనేక ప్రజల మధ్యలో దేవుడు దీవెనకరంగా ఆ బిడ్డను దీవించాలని మా కోరిక. శామ్యూల్ అనే బిడ్డను ఇచ్చాడు. నన్ను, నా కుటుంబమును, నా భార్యను, నా 2 పిల్లలను దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి మా బంధువులు, ఆ రక్త సంబంధికులు అందరికంటే నన్ను దీవెనకరంగా నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించినందుకు దేవునికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంత గొప్ప ఘనమైన కార్యము నా పట్ల, నా కుటుంబం పట్ల దేవుడు జరిగించాడు. ఒకప్పట్లో మాకు అన్నం తినేదానికి కూడా ఒక పూట తింటే అదే మాకు చాలా కష్టంగా ఉండేది. ఇంటి రెంట్ కూడా కట్టుకోలేనటువంటి స్థితి. అలాంటి స్థితి నుంచి దేవుడు ఈ రోజు మేము 10 మందికి భోజనం పెట్టగలిగినటువంటి స్థితిలో ఆశీర్వదించి బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నేను, నా భార్య, మేము బ్రతుకున్నంత కాలం మా సంపాదనలో 10 నుంచి 20 నుంచి 30 నుంచి 50 నుంచి దేవునికి మా సంపాదన అంతా కూడా దేవుని బిడ్డలకు, దేవుని పరిచర్యకు మేము వాడబడాలని ఒక నిర్ణయం తీసుకుని మమ్మల్ని దేవుడు ముందుకు తీసుకుని వెళుతున్నాడు. మేము దేవునికి మహిమకరముగా మేము బ్రతకాలే మా ఆశ, అంతే. అంతకు మించి మాకు ఇంక వేరే కోరికలు గాని, ఉద్దేశాలు గాని ఏమి లేవు. మా జీవితము, మా బ్రతుకు, మా ద్వారా, నా కుటుంబం ద్వారా అనేకమైనటువంటి ప్రజలు దేవుని తెలుసుకోవాలి, దేవునికి మహిమకరంగా 10 మందిని బ్రతికించాలి అనేది మా కోరిక. ప్రతిరోజు ఇదే ప్రార్థన, మా ఆశ, మా కోరిక. ఆమేన్, హల్లెలూయా. బండి స్టీఫెన్ పాల్ గారు నాకు 4 సంవత్సరాల నుంచి పరిచయం. ప్రతిరోజు బ్రదర్ పంపిస్తున్నటువంటి ఆ మెసేజ్లు చదివితే ఎంతో గుండెకి హత్తుకున్నట్లుగా, ఇది నా కుటుంబంలో జరిగిందా,
ఇది నాకే జరుగుతుంది అని అంత ఓపికతో ఆయన ఆ మెసేజ్లు టైప్ చేసి పంపించడం, ఆ మెసేజ్లు చదవడం అనేది ఎంతో దీవెనకరమైనటువంటి మెసేజ్. ఆ మెసేజ్ ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు చదవగలిగితే మనం బైబిల్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చదివిన దాంతో సమానంగా ఉంటుంది. అంత గొప్ప మెసేజ్లు పంపించడం వల్ల ఈ రోజు ఎలాగైనా సరే పాస్టర్ గారు కుటుంబాన్ని పిలిచి నా ఇంట్లో నేను ఒక చిన్న ప్రార్థన ఆయన చేత వాక్యం చెప్పించుకోవాలి, ప్రార్థన చేయించుకోవాలని ఒక ఉద్దేశంతో మేము ఆయన్ని ఇక్కడికి పిలిపించడం. నేను ఎంతో బలపడ్డాను. నా కోపము అవన్నీ ఉండేటివి దేవుని యొక్క ప్రేమను బట్టి అవన్నీ తీసివేసి నేను, నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు ఎంతో సమాధానం కలిగి సంతోషంతో ప్రతిరోజు మేము బ్రతకగలుగుతున్నామంటే కేవలం ఆ దేవుని యొక్క కృప మాత్రమే తప్ప మా సొంత బలము కాదు, మా సొంత శక్తి కాదు. ఇందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా.